సువార్త 24వ అధ్యాయము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించవలను గాక. యూదయలలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్ద మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టను తీసుకొని పోటకు ఇంటికి రాకూడదు. బికాస్ ద టైమ్ ఈస్ వెరీ లిటిల్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభుల వారు యుగ యుగములకు ప్రభువుగా ఈ మాట చెప్తున్నాడు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం దేవుడితో ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు. మీరు వాక్యం చూడండి, బైబిల్లో మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. అంటే భూమి ఆకాశాలు చేయకముందే, టుడే ఐ వాంట్ టు టేక్ యూ టు ఇటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వానికి దేవుని యొక్క సంకల్పాలను మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బ్యాడ్ పాస్టర్ బిఫోర్ గాడ్. నీవు నిత్యత్వాన్ని గురించి చెప్పలేదని దేవుడు నాకు చెప్పకూడదు, అందుకే చెప్తున్నా. నిత్యత్వం నుండి నిత్యత్వానికి మిమ్మల్ని ఈ ఉదయకాలం మీరు తీసుకొని వెళ్తున్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన యుగ యుగముల దేవుడు. ఆయన ఈ భూమిలోని సమస్తము కృత్యములు చేయకముందే ఆయన ఉన్న దేవుడు. అలాంటి దేవుడు నిన్ను ప్రేమించి ఒక యుగములో నిన్ను జీవింపజేసినప్పుడు, ఆయన ఈ యుగములో నిన్ను నిర్మింపజేసినట్టు, ద గాడ్ ఆఫ్ ఎటర్నిటీ థాట్ అబౌట్ మీ. నిన్ను గురించి నన్ను గురించి ఆలోచించడం, నిన్ను ఈ యుగములో నిన్ను జీవింపచేయడం, నిన్ను ఆయన సరైన రీతిగా ఆయన వాక్యములో నిన్ను ఎదిగింపడానికి ఆయన నిన్ను ఒక సంఘములో సభ్యునిగా చేయడం ఎంత ఆశీర్వాదకరం కదా. లోకంలో కోటాను మంది పుట్టారు. పరిశుద్ధమైనది కోటాను కోట్ల మంది పుట్టిన తర్వాత వారి జీవితంలో అనేకులు యేసునామాన్ని గమనించరు. వై ఐఎమ్ సో డిస్కస్డ్, వై ఐఎమ్ సో డిస్టర్బ్డ్ టుడే. నేను ఎందుకు ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నానంటే, ఉదయకాలం చెప్పా, చాలామంది లేటుగా వచ్చారు. ఈరోజు క్రానికల్ పేపర్ తీసుకొచ్చేసా. క్రానికల్ పేపర్ ఇది. ఈ క్రానికల్ పేపర్లో నిన్న ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి ఫ్రాన్స్లో 95% మంది దేవుడు ఎవరో తెలియదు, ఎథిస్ట్. ఫ్రాన్స్ దేశం వారు ఒక్కొక్క దేశాన్ని పరిచయం చేస్తూ ఒలింపిక్స్ పెరేడ్ అంటారు. మన ఇండియా వాళ్ళు కూడా చీరలు కట్టుకొని జెండా ఊపుకుంటే, మన జాతీయ జెండా ఊపుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన మధ్యలో ఉన్నట్టుండి ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్కు పైన లార్డ్స్ సప్పర్ కాకుండా లాస్ట్ సప్పర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పెట్టారు. అందులో ఒక 12 మందిని లేడీస్ను నేకెడ్గా కూర్చోబెట్టారు. వాళ్ళు 12 మంది శిష్యులట. యేసు ప్రభువును నేకెడ్గా బ్లూ డ్రెస్సెస్ కూర్చోబెట్టారు. అందులో పరిశుద్ధమైన బల్ల దగ్గర అపరిశుద్ధమైన జంతువులను కొన్ని పెట్టారు. కీచకాలను పెట్టారు, పురుగులను పెట్టారు. గట్టిగా నవ్వుకుంటా జీసస్ లేస్తే జీసస్ ఎత్తి ఆ బెడ్ల మీద కొట్టారు. ఐ విల్ రీడ్ ఇట్ టు యూ. డక్కన్ క్రానికల్ నుంచి చెప్తున్నా. The controversial act featuring dragging queens posing behind the table and throwing the Jesus, how Jesus and his 12 apostles are depicted in the France Olympics. The opening ceremony of the Paris Olympics stirred a controversy with a dragging performance denying the blasphemous act of Jesus Christ with the 12 disciples. The portrayal was met with an immediate backlash from the number of people who belong to Christians. American podcaster Clint Russell wrote, "This is a crazy thing in the opening ceremony. You have been entering into the last days of the human life. The disciples and the Last Supper has been depicted and dragged into the main roads of Olympics. There are 2.4 billion Christians across the earth. They should pray that Jesus should come tomorrow." నా మాటలు కావండి, మనం ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలే. ఒక ఆమె ఉంది ఇక్కడ, ఎవరో తెలుసా? చూపిస్తున్నారా?
అనిపిస్తుందా? సినిమాలకు పోయే వాళ్ళకి బాగా తెలిసిండరా? ఈమె పేరంట కంగనా రానౌత్ అంట. ఈమె ఎంపీ అయిందట. ఆమె అంటుంది, ఆమె బీజేపీ ఎంపీ, నీకు లేదు, నీకు దేవుని గురించి ఏం పట్టలే. ఆమె అంటుంది, దిస్ ఈజ్ నాట్ రైట్, జీసస్ విల్ నాట్ లీవ్ యూ. ఆమె ఎంపీ అండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన విషయాలు జరుగుతుండగా, ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించి, ఆ దేవుని గురించి మీతో మాట్లాడాలి. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? ఈ దేవుని గురించి నువ్వేం తెలుసుకోవాలి? ఈ దేవుడు నీ జీవితంలో నేను ఎందుకు మనిషిగా ఏదో కుక్కనో నక్కనో పులినో చేసి ఉండొచ్చుగా, మానవుడిగా నిన్ను ఎందుకున్నాడు? వై గాడ్ మేడ్ యూ ఎ మ్యాన్? ఈ యుగంలో దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమస్తమును ఆయన మూలంగా, యోహాను సువార్త మొదటి అధ్యాయం, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆ దేవుణ్ణి పక్కన పెడతాం, ఆ దేవుని మాటల గురించి వినాం. కలిగి ఉన్నది సమస్తము ఆయన మూలంగా కలిగితే, బ్రదర్స్ మీరు కూడా ఆయన చేత చేయబడ్డారు. గమనించండి, యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సారూప్యంలో మీరు చేయబడ్డారు. గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనము. జలముల మీద అల్లాడుతూ ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, హీ బ్రాట్ ద షేప్లెస్ ఇన్ టు షేప్. నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని ఆయన జలముల మీద నుంచి మధ్యకి తీసుకొని వచ్చాడమ్మా. ఈనాటికి ఏ మానవుడు, ఏ శాస్త్రవేత్త భూమి ఎందుకు తిరుగుతుంది, కింద ఎందుకు మునిగిపోలేదని చెప్పలేకపోతున్నాడమ్మా. నిరాకారముగాను శూన్యముగా ఉన్న భూమిని ఆ సముద్రంలో నుండి ఆయన పైకి తీశాడట భూమిని. ఆలోచిస్తున్నావా? యోబు గ్రంథంలో యోబుతో ఆయన అంటాడు, ఈ భూమికి పునాది వాసిన వాడు ఎవడో తెలుసా? ఈ జలములను సముద్రములను పుడికటలో పెట్టుకున్నవాడు ఎవడో తెలుసా? గాలిని ఉత్తర దిక్కు నుండి గాలిని, దక్షిణ దిక్కు నుండి గాలిని ఊపుతున్నవాడు ఎవడో తెలుసా? ఈ ఉదయకాలము నీవు ఆ దేవుని గురించి ఆలోచించకపోతే, ఆ దేవుని గురించిన సరైన అవగాహన నీకు లేకపోతే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, యు ఆర్ లూజింగ్ యువర్ డెస్టినీ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము పోగొట్టుకుంటాం. ఈ ఉదయకాలం ఈరోజు మనం 90వ కీర్తన, చాలా తక్కువ మంది వచ్చారు. ఐ కౌంటెడ్ వెన్ ఐ స్టార్టెడ్, దెర్ ఆర్ ఓన్లీ 12 పీపుల్. నేను చెప్పా 12 మంది ఉన్నారమ్మా మీరు. ఆరాధన నేను అదే కావాల్సిన లేటుకు వచ్చా. ఈరోజు 10 గంటలకు లేటుకు వచ్చినా 12 మంది ఉన్నారు. అంటే దేవుడన్నా, దేవుని మాటలన్నా, దేవుని ఆరాధనన్నా. బ్రదర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ రిపెంట్, బట్ దే విల్ నాట్ బి ఎ టైమ్ టు రిపెంట్. జీవితంలో మీరు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని పెడిచమని పెట్టిన మీరు, కొంతమంది నిద్రపోతున్నారు గుడిలో, కొంతమంది వినడమే లేదు, కొంతమంది సెల్ ఫోన్స్ చూసుకుంటూ ఉన్నారు. అమ్మా జాగ్రత్త, నేడు అను సమయం ఉండగానే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 90వ కీర్తన ఉదయకాలం ఉత్తర పద్ధతి రీతంలో చదువుకున్నాం. ఆ 90వ కీర్తనలో మోషే అంటాడు, యుగ యుగములకు నీవే దేవుడవు. ఈ దేవుడు చెడ్డవాడా? ఈ దేవుడు నన్ను ప్రేమించడా? ఈ దేవుడు నన్ను ఆశీర్వదించడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఏమంటాడు? నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దెర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు మై గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. యు ఆర్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిపెండెడ్ ఆన్ యూ. సారీ బ్రదర్స్, మీరు అనుకుంటున్నారు దేవుడు నా మీద ఆధారపడ్డాడు, నేను పోతే కానీ పాస్టర్ ఉండడు, నేను పోతే కానీ చర్చి జరగదు అనుకుంటున్నావా? లెట్ మీ టెల్ యూ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యు ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ప్రతి విషయంలో దేవుడు లేకుండా నువ్వు బతకలేవు. చూడు, దేవుణ్ణి అంత చులకన చేయొద్దమ్మా. దేవుని గురించి అంత చులకనగా తీసుకోవద్దమ్మా. ప్రతిరోజు ఆయన ప్రేమను గురించి చెప్తున్నా. ఈ 3 ఆదివారాలు ఆయన శాపాన్ని గురించి మీతో చెప్పాలనుకుంటున్నా. వాట్ యు విల్ బికమ్ ఇఫ్ యు ఆర్ లివింగ్ యువర్ గాడ్. దేవుణ్ణి వదిలిపెడితే నీ జీవితాలు ఏమవుతుందో మీతో చెప్పాలని ఆలోచిస్తున్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో సర్వసుఖాలు ఉన్నాయా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. హీ నోస్, బయటికి వెళ్తే సౌలు చంపుతాడని తెలుసు, బయటికి వెళ్తే కొడుకైన అబ్షాలోము చంపేస్తాడని తెలుసమ్మా. అందుకే ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? నీ సన్నిధిలో. ఆయన సన్నిధి లేకుండా నీకు సంతోషము సర్వసుఖం కలపడదమ్మా.
నీకు దొరకవమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8లో పౌలు అంటాడు, యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. నీవేమంటున్నావు? నీ జీవితంలో ఏమంటున్నావు? నీ జీవితంలో నువ్వు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ గాడ్ టుడే? దేవుని గురించి, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నిన్ను మనిషిగా చేసిందే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత తెలుసా? రెండవది, క్రీస్తుని నీకు ఇంట్రొడ్యూస్ చేసిందే గొప్ప ఆధిక్యత తెలుసా? క్రీస్తు యొక్క రక్తంలో కడగబట్టమే నీకు గొప్ప ఆధిక్యత తెలుసా? సంఘంలో నిన్ను సభ్యులుగా చేసింది ఇంకా గొప్ప ఆధిక్యత తెలుసా? ఆ జీవితంలో చేరిన తర్వాత, జీవితంలో ఆయనను తెలుసుకున్న తర్వాత, జీవితంలో ఆయనను గ్రహించిన తర్వాత, ఆయన యేసు నా రక్షకుడు అని నోటితో ఒప్పుకున్న తర్వాత తిరిగి ఆయనను తులనాడితే, మనిషిగా నన్ను పక్కన పెడితేనే మనకు ఎంత కోపం వస్తుందండి. దేవుని గురించి నీవు, నీ భర్త, నీ పిల్లలు ఆలోచించకపోతే యూ విల్ బి ఫినిష్డ్. ఐ హ్యావ్ టు టెల్ యూ. వచ్చేవారు ఇంత కరుకుగా వాక్యం చెప్పరేమో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదేమో. మనకు కలిపి చెరుపడి బోధ మనకి ఇష్టం కదా. నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు పాపము చేస్తున్నా ఆశీర్వదింపబడతావు. నీ జీవితంలో దేవుడు నిన్ను శపించాడు, నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ రోగం చుక్కట్లో తీసేస్తాడు. నేను చెప్పలేనమ్మా మాటలు. ఐ విల్ నెవర్ ప్రీచ్ ద ప్రాస్పరిటీ గాస్పెల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా జీవితంలో నేను ఎప్పుడు దేవుడు నీ పాపాన్ని దేవుడు పక్కన పెట్టి నేను ఆశీర్వదిస్తాను నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రసంగం చేయలేదమ్మా. పాపమునకు వచ్చు జీతం, అదే చెప్పా. అయితే దేవుని కృపావరణం యేసు అని మన రక్షకుడమ్మా. ఆ కృపను గురించి మాట్లాడతా, దేవుని యొక్క శాపాన్ని గురించి మాట్లాడతా. వేర్ దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో గ్రేస్, వేర్ దేర్ ఇస్ నో గ్రేస్ దేర్ ఇస్ నో కన్ఫెషన్, వేర్ దేర్ ఇస్ నో కన్ఫెషన్ దేర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ సిన్. గుర్తుంచుకోండి. ఈ ఉదయకాలం దేవుడు అంటాడు, ఆయన ఒక్కడేమ్మా, ఆయన యుగాలకు దేవుడమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడో తెలుసా మానవుని కొరకు దేవుడు? సాతాను కొట్లాడాడంట, పరలోకం నుంచి పడిపోయాడంట, పరలోకం ఖాళీ అయిందట, సాతాను వాని అనుచరులు భూమి మీద తోయబడ్డారట, వాని కొరకు నరకాన్ని సృష్టించారట. ఆ పరలోకములో సాతాను ఖాళీ చేసిన ప్రదేశంలో మనుషులుగా మమ్మల్ని తీసుకోవాలని ఆయన ఇష్టపడ్డాడట. అది దేవుని యొక్క ప్రణాళిక. నేను రాను, నేను పోతా, నేను రాను, నేను నరకానికి పోతా అని నువ్వంటే దేవుడు ఏం చేస్తున్నామా? నేను రాను, నేను గుడికి రాను, నేను ఇవ్వను, దేవుడు బైబిల్లో ఉన్న ఏ వాక్యము నేను నాకు కాదు అని నువ్వు అనుకుంటే వాట్ కెన్ ఐ డూ? ఆయన ప్రవక్తలను పంపాడు, పాస్టర్లను పంపాడు, తిట్టే నాలాంటి పాస్టర్లను పంపారు. ఎంత చెప్పినా మనం మారమే, మన జీవితాలు మారమే. నేను ఉండాల్సిందే కదా, నేను కూర్చోవలసిందే కదా, నేను నడిపించాల్సిందే కదా. ఏం నడుపుతావు? నీ జీవితాన్ని నువ్వు సరిగా నడుపుకోవడంలే. ఈ దేవుడు ప్రతి వారికి అవకాశం ఇచ్చాడు. ఆదాము ఏదేను వనం నుండి ఆయన అవకాశం ఇచ్చాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హైందవులు యుగాలను 4 అంటారు, అంతేనండి? హైందవులు యుగాలను 4 అంటారు. మొదటిది చెప్పండి తెలుసా? కృతయుగం, సంతోషయుగం అంట. తరువాత త్రేతాయుగం, రెండవది, మూడవది ద్వాపర యుగం, 4వది కలియుగం. వాళ్ళ లెక్క ప్రకారంగా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామట. కానీ బైబిల్ అంటుంది యుగములు 7. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు యుగములను 7. దేవుని యొక్క ఎటర్నిటీ బాగా గమనించండి. ఈ ప్రసంగం మళ్ళీ నేను చేయలేను మీ మధ్య, దయచేసి జాగ్రత్తగా వినండి. ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుండి నిత్యత్వం దాకా మనిషి యొక్క జీవితం. నిత్యత్వం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను. నిత్యత్వంలో దేవుడు ఉన్నాడమ్మా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆది యందు నిత్యత్వంలో, ఎటర్నిటీ టు ఎటర్నిటీ హీస్ అవర్ గాడ్. ఆయన మనిషి జీవితానికి 7 యుగాలను చేశాడు. ఒక్కొక్క యుగములో వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానంతో పాటు వారికి ఒక పనిని పెట్టాడు, రెస్పాన్సిబిలిటీ. హీ గేవ్ ఎ ప్రామిస్, హీ గేవ్ ఎ రెస్పాన్సిబిలిటీ, బట్ మ్యాన్ ఫెయిల్డ్, గాట్ ద కర్స్ ఆఫ్ గాడ్. ప్రతి యుగంలో 4 జరిగాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సమస్తానికి దేవుడమ్మా. ఎందుకు మానవులని అలా చేశాడు? ఎందుకు మానవులని ఆయన చేసి వారికి ఎందుకు ప్రామిస్ ఇచ్చాడు? వాగ్దానము లేకపోతే జీవితాలు నడవవు. అందుకే
యేసు ప్రభు వాగ్దానం ఇచ్చేది తండ్రి అయిన దేవుడు అయినా, కుమారుడైన దేవుడైనా, పరిశుద్ధాత్మ దేవుడైనా వాగ్దానం లేకుండా ఆయన ప్రజలతో మాట్లాడాడు. గమనించండి, ఆయన ప్రతి వారికి వాగ్దానాలు ఇస్తాడు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనము సొంతం చేసుకొనవచ్చు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ కీపర్ ఆఫ్ ద ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు చేసేవాడు దేవుడు మాత్రమే కాదు, ఆయన నెరవేర్చే దేవుడు కూడా. ఈ ఉదయకాలం ఎందుకు చేశాడు దేవుడు? వై డిడ్ హీ క్రియేటెడ్ ఎ మ్యాన్? దేవుని ఎందుకు చేశాడు? తప్పులో పడేయాలడా? దేవుడు ఎందుకు చేశాడు? ఏదైనా వనమును ఎందుకు చేశాడు? ఆదామును ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలు నీకు రావాలి. ఎందుకు చేశాడు? నన్నెందుకు చేశాడు? వస్తా. నిన్నెందుకు చేశాడు? వస్తా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హైందవులు 4 యుగాలంటే పరిశుద్ధమైన బైబిల్ మనకు 7 యుగాలను గురించి చెప్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నిర్దోషత్వ యుగం. నిర్దోషత్వ యుగం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి భూజంతువును ఏలుదురుగాక అని పలికెను. ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నిర్దోషత్వ యుగములో దేవుడు మానవుని తన పోలికగా చేశాడు. బాగా గమనించండి, దేవుడు మానవుని తన పోలిక చేసి తను చేసిన సృష్టిని పాలించమన్నాడు. తను చేసిన సృష్టిని బాగా గమనించాలి. ఇంకోసారి చదవాలా మీకు? 2వ అధ్యాయం 1వ అధ్యాయము 26వ వచనం. వారు సముద్రపు చేపలను ఆయన చేశాడు, ఆకాశ పక్షులను ఆయన చేశాడు, పశువులను ఆయన చేశాడు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును. కానీ నీ అంతకు నువ్వు చేసుకున్నావు కదా, నీ అంతకు నువ్వు చూసుకున్నావు, దానిని ఏలాలని ఇష్టపడుతున్నావు. అవునా? దేవుడు చేసిన వాటిని ఏలే అధికారం నీకు ఇస్తే, నీవు చేసుకున్న డబ్బును, నీవు ప్రేమించిన భార్య పిల్లలను, నీవు చేసిన ప్రతిమలను, నీకు దేవుడైపోయిన వాటిని ఏలటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అవునా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, నిర్దోషత్వ యుగం. నిర్దోషత్వ యుగములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం. ఆయన ఇచ్చిన ప్రామిస్, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళన, ఆదికాండము దేవుని యొక్క ప్రామిస్. దేవుడు వారిని 1వ అధ్యాయము 28వ వచనం, 1వ అధ్యాయం ఆదికాండము ఫస్ట్ ప్రామిస్. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈస్ దే షుడ్ ప్రాస్పర్. మంచిదా చెడ్డదా? దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు మంచి మార్కులతో పాస్గా అని చెప్పడం మంచిదా చెడ్డదా? దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి భార్యనిచ్చి ఫలించి అభివృద్ధి పొందడం మంచిదా చెడ్డదా? క్రీస్తునందు ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లరిష్ అండ్ మల్టిప్లై. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండి. ఇది దేవుని యొక్క ప్రామిస్ అమ్మా. నిర్దోష యుగములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో వారికి సమస్తాన్ని, ఈ నిర్దోష యుద్ధంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. వారిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు? నిర్దోషత్వ యుగంలో ఎలా ఉన్నారు? 2వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్. నిర్దోషత్వ యుగంలో దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని. ఇది దేవుని యొక్క ప్రామిస్ అమ్మా. నిర్దోషత్వ యుగంలో వారికి మంచి తెలీదు, చెడు తెలీదమ్మా. కానీ 3వ అధ్యాయం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయానికి వచ్చే సమయానికి వారి యొక్క దేవుడు వారికి ఒక ప్రామిస్ ఇచ్చాడు. రెస్పాన్సిబిలిటీస్ ఏమిచ్చాడమ్మా?
మీరు ఈ ఒక్కసారి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మీరు జాగ్రత్తగా ఉంటే రెండవ అధ్యాయం వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 15వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిని వించడు. ఇది పార్ట్ 1 ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఏదెను వనమును కాయాలి, ఏదెను వనమును సేద్యపరచాలి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. రెస్పాన్సిబిలిటీ నెంబర్ 2. ప్రతిసారి దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఆజ్ఞ, రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? ఆయన ఒకటి చేయమంటాడు, ఒకటి చేయొద్దంటాడు. ఆయన ఒకటి చేయమంటాడు, ఒకటి చేయొద్దంటాడు. బాగా గమనించండి. వీఆర్ టాకింగ్ అబౌట్ నిర్దోషత్వ ముఖం. ఏదైనా వనంలో దేవుడు ఎందుకు ఆదామునకు పండు పెట్టాడు, దేవుడు ఎందుకు దాన్ని తినిపించాడు, దేవుడు ఎందుకు క్రీస్తునందు ప్రేమైన సాతాన్ని ఎందుకు పంపాడు? ఇది ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనుకుంటారు, యూజ్లెస్ క్వశ్చన్. అదే దేవుడు ప్రామిస్ ఇచ్చాడు, దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏమన్నాడు? 2 చెప్పాడు. నువ్వు తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. రెండవది ఆ ఫలం, నేను చేసిన ఫలాన్ని నువ్వు తినకూడదు. 3వ అధ్యాయము మొదటి సమయానికి వచ్చే సమయానికి సర్పము లోపలికి దూరింది. ఆదాము కాచోనుంటే సర్పం వచ్చేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆదాము ఒకవేళ కాచుటకు పెట్టిన రెస్పాన్సిబిలిటీని ఆయన అవిధేయత చూపితేనే కదా సాతాను లోపలికి వచ్చింది. అవునా? మొదటి రెస్పాన్సిబిలిటీని, రెండవ రెస్పాన్సిబిలిటీ తినొద్దు అని చెప్పిన దాన్ని భార్య ఇచ్చిందని తిన్నాడు. బాగా గమనించండి. ద ప్రామిస్, ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు దేవుడు? 3వ అధ్యాయం 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్యపరచడం ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశాను. ద ప్రామిస్, ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద జడ్జిమెంట్. మొదటి యుగం నిర్దోష యుగం. నిర్దోష యుగం ఎన్ని సంవత్సరాలు మనకు తెలీదు. నిర్దోష యుగం ఆదామును దేవుడు నిర్మించటంలో నుండి ఏదేను వనము నుండి బయటికి పంపించేదాకా ఇది నిర్దోషత్వ యుగం. బాగా గమనించండి. ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయాలి. నిర్దోషత్వ యుగంలో దేవుడు కరెక్టా, మనిషి కరెక్టా? మీరు చాలా దేవుని బిడ్డలు కాబట్టి దేవుడే కరెక్ట్ అనేస్తారు. అది కాదు, కరెక్ట్ చెప్పాలి. నిర్దోషత్వ యుగములో దేవుడు మనిషిని చేయడం కరెక్టా? ఏదోనులో పెట్టడం కరెక్టా? రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం కరెక్టా? రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఆ నిర్దోషత్వ యుగంలో ఆయన పడిపోయినప్పుడు ఆయనను బయటికి పంపించేయడం కరెక్టా? మీరు చెప్పాలి, కరెక్టా కదా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు. అది నిర్దోషత్వ యుగమైన ఏ యుగమైనా అమ్మా. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు ఆర్ లివింగ్ టుడే. నీవు జీవిస్తున్న దానికి నీవే కారణం. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. మొదటిది, ఆదాము నిర్మాణము నుండి ఏదేను వనము నుండి బయటికి పంపించబడ్డం. మొదటి యుగం నిర్దోష యుగం, ఆదాము హవ్వలు. రెండవ యుగం ద ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్, క్రీస్తునందు ఇది మనస్సాక్షి యుగం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని బాగా గమనించండి. ఆ నిర్దోష యుగంలో దేవుడు వారికి ఒక ప్రామిస్ ఇచ్చాడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. వీరి రియాక్షన్ చూశాడు, ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. వీరి రియాక్షన్ ఏంటో తెలుసా? మొదటి యుగములోని రియాక్షన్ ఏంటో తెలుసా? అవిధేయత. నిర్దోషత్వ యుగములో మానవుడు చేసిన పాపం ఏంటో తెలుసా? అవిధేయత. దేవుని మాటను పెడచెవిని పెట్టి తినకూడని మాటలు పండు తిని దేవునికి అవిధేయత చూపారు. గాడ్ ఈజ్ నాట్ టు బి బ్లేమ్డ్. ఆయన బయటికి పంపించేశాడమ్మా. ఎందుకో తెలుసా? ఈ ఏదేను వనాన్ని పరలోకంలో నిర్మించాడు. పరలోక వనంలో జీవవృక్ష ఫలం చూపించా. జీవప్రదాత అయిన యేసు ప్రభు జీవవృక్షాన్ని పెట్టాడమ్మా.
ఆ జీవవృక్ష ఫలములు జయించువానికి జీవవృక్ష ఫలం 3వ అధ్యాయంలో ఉంది. జయించువానికి జీవవృక్ష ఫలాలను తిననిత్తును. నిర్దోషయుగంలో ఆదాము పోగొట్టుకున్న జీవవృక్షం పరలోకంలో నీవు వస్తే తింటావమ్మా. ఆలోచించాలి. గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఫాల్ట్. 2వ యుగం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆదికాండము 4వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఇది మనస్సాక్షి యుగం, ద ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 4వ అధ్యాయములో మొదటి కుటుంబము ఏదైనా వనం నుండి బయటకు వచ్చారు. బయటికి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. జాగ్రత్తగా వినండి. దేవుడు వారికి ఇచ్చిన ప్రామిస్, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు వారికి ఇచ్చిన ప్రామిస్, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. ఆదాము 4వ అధ్యాయం 1వ వచనం, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటాను. ఆయన ఫలించి అని ఏదైనా వనంలో ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఆయన బయటికి పంపించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని స్టాప్ చేయలే. ఏదైనా వనములో కయ్యను పుట్టలే, ఏదైనా వనములో కయ్యను పుట్టలే. ఆశీర్వాదం ఇచ్చింది ఏదైనా వనములో, ఆశీర్వాదం ఇచ్చింది ఏదైనా వనములో. కానీ పిల్లలు పుట్టింది ఏదైనా వనం బయట. నిర్దోషత్వ యుగంలో నుండి వారు మనస్సాక్షి యుగానికి వచ్చారు. పిల్లలు పుట్టారు. దేవుని ఆశీర్వాదం ఉంది. ఫలించి అభివృద్ధి పొందండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఈ యొక్క మనస్సాక్షి యుగంలో నేను ఎలా బతకాలి? దేవుడు ఇప్పుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నా నుండి బయటికి వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాట్ షుడ్ ఐ డూ? 3వ అధ్యాయము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. బాగా 4వ అధ్యాయము ఆయన చెప్పిన మాట ఒకసారి గమనించండి. 4వ అధ్యాయము 5వ వచనం, దేవుడు నీకిచ్చిన ప్రామిస్. చూడండి 5వ వచనం, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపముగా వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా? సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. 2వ యుగములో దేవుడిచ్చిన వాగ్దానం, మంచి చేయండి, సత్క్రియ చేయండి, డూ గుడ్. అంతే, దెర్ ఇస్ నో లా. మనిషి మంచి చేయాలి, మనిషి చెడు చేయకూడదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కయీనుకు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన మనస్సాక్షి. బాగా గమనించండి. దేవుని యొక్క ప్రామిస్, ఆ ప్రామిస్, మొదటి ప్రామిస్ అలాగే నిలబడి ఉంది. వారు బయటికి వచ్చి కుమారులను కుమార్తెలను కన్నారు. కానీ దేవుని యొక్క శాపం వారితో పాటు ఉంది. బాగా గమనించండి. ఆదాము హవ్వలు నిర్దోషత్వ యుగంలో పాపము చేశాన్ని ఒప్పుకోలే, ఒకరి మీద ఒకరు తోసుకున్నారు. నీవు నాకు ఇచ్చిన భార్య, బాగా గమనించండి, ఈ పండు తిని నాకు ఇచ్చిందయా? హవ్వను అడిగాడు, ఎలా చేశావమ్మా? హవ్వన్న ఒప్పుకుంటుందేమో పాపమని. హవ్వ అంటుంది, నాకేం తెలుసు, సాతాను నన్ను. గాడ్ ఎక్స్పెక్టెడ్ దే బోత్ విల్ కన్ఫెస్ దేర్ సిన్ ఈవెన్ ఈడెన్ గార్డెన్. ఒకవేళ వాళ్ళు కన్ఫెస్ చేసింటే ఇప్పటికి వాళ్ళు ఏదైనా వనంలో ఉండేవారమ్మా. మనము పాపము లేని వారని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. మనలో సత్యం ఉండదు. నిర్దోషత్వ యుగం, దేవుని ప్రామిస్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, దేవుడు వారితో ఉంటానన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ సెడ్ డూ గుడ్, డూ గుడ్, మంచి చేయి, మంచి చేయి. మొట్టమొదట కయ్యను ఏం చేశాడమ్మా? హేబెలును చెడు చేశాడు. దేవుడు వచ్చి ఆయన అడిగాడు, ఒప్పుకుంటాడేమో అని అడిగాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం, కాన్షియస్, లోపల పీకుతాందమ్మా, లోపల తమ్ముడిని చంపిన బాధ ఉందమ్మా. దేవుడు వచ్చి, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నానని కయ్యను అడగగా ఏమంటమా? పాపము చేసి బయట దాకా పాపమును తీసుకొని వచ్చి లోపలికి గుడిలో వచ్చి కూర్చొని నిన్నంతా అబద్ధాలాడి చెడు మాటలు మాట్లాడి బయట, ఈరోజు దేవుని గుడిలో కూర్చొని బైబిల్ తెరుచుకుంటూ నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు లాస్ట్ సాటర్డే ఎక్కడున్నావో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ హృదయంలో దాచుకున్న పాపం నాకు కనిపిస్తుంది. నా పాపంలో ఆయన ముఖంలో ఆయన రహస్య పాపాలు కనపడతాయని మోషే 90వ కీర్తనలో చెప్పాడు. నిర్దోష మనస్సాక్షి యుగంలో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. దేవుని యొక్క ఆజ్ఞ డూ గుడ్, మానవుడు చేసింది డూ బ్యాడ్. అంతేనా?
మనస్సాక్షి యుగం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా వారి ఎంత దాకా వచ్చిందంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 6వ అధ్యాయం 6వ వచనం. అది 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన మనస్సును నొచ్చుకొనెను. నిర్దోష యుగం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆదాము నుండి ఏదెను వనం బయట దాకా నిర్దోష యుగం. గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఫాల్ట్. ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్ మనస్సాక్షి యుగం కయీను హేబేలు నుండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వారు కయీను హేబేలు నుండి వారి జీవితములో దేవుడు నరుల 6వ అధ్యాయం 6వ వచనం. భూమి మీద నరులు చేసినందుకు దేవుడు నొచ్చుకునేదాకా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వారి భయంకరమైన పరిస్థితులలో వారు దేవునికి దూరమైపోతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్న వారు భయంకరంగా జీవిస్తున్నారమ్మా. అలాంటి పరిస్థితులలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన నోవహును చూసి నీతిమంతుడని అందరినీ చంపేశాడమ్మా. ద పనిష్మెంట్ ఈస్ హీ హాస్ కిల్డ్ ఎవ్రీవన్. మానవుని యొక్క మనసులోని ఆలోచన అంతయు చెడ్డదనియు వాడు పుట్టినప్పుడు నుండి దేవుడికి అవిధేయుడని దేవుడు తెలుసుకుని మనస్సాక్షి యుగంలో మనస్సాక్షిని చంపుకొని జీవించడం ప్రారంభించాడు. తన తమ్ముని చంపి పాతిపెట్టి దేవుడు వచ్చి అడిగితే నేను నా తమ్మునికి కావలి వాడనా? ఆలోచిస్తున్నారమ్మా. నిర్దోషత్వ యుగములో ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్. మొదటి దాంట్లో అవిధేయత, రెండవది దేవుడు ప్రేమించినప్పుడు తట్టుకోలేని అసహనం. దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించాడట, కయీనును అంగీకరించలేదట. అందుకే కయీను ఏం చేశాడమ్మా? అసహనం. వై నాట్ మీ? మనస్సాక్షి యుగం. వై నాట్ మీ? ఐఎమ్ నాట్ ఫిట్ ఇనఫ్ ఫర్ దాట్. దేవుడు అంటాడు యు ఆర్ నాట్ ఫిట్ ఇనఫ్. నిర్దోషత్వ యుగంలో నేను పనికిరానా? నాకు కాదా? నా చేత కాదా? నేను దీనికి పనికిమాలిన వాడినా? ఆలోచించండి. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కలియుగం అంటారు కదా హిందువులు. మన యుగం ఏందో తెలుసుకుందాం. అన్ని యుగాల్లో ఉన్నవారు ఉన్నారమ్మా ఈ యుగంలో. మొదటిది నిర్దోషత్వంలో అవిధేయత. దేవుడు వారిని ఏదైనా వనం నుంచి తీసివేశారు. రెండవది వారి అసహనం, ఓర్చుకోలేని గుణం, అసహనం. ఒకడు బాగుపడ్డం మనస్సాక్షి యుగానికి సరిపోలేదమ్మా. దేవుడు జలమును పంపి ఓడను నిర్మించి నోవను ఆయన పిల్లలను మాత్రమే అందులో పెట్టి దేవుడు రెండవ జన్మను వారికి ఇచ్చాడమ్మా. మనస్సాక్షి యుగం కయీను హేబేలు నుండి ఓడ అరారత్తు కొండ మీద, నోవకు ఓడ అరారత్తు కొండ మీద ఉండేదాకా ఇది మనస్సాక్షి యుగం. ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్. గుర్తుంచండి. ప్రశ్న, ప్రామిస్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమని? మీరు దయ చూపండి, మంచిగా బతకండి, యు డూ గుడ్, మంచి చేయండి. కానీ మనిషి మనసులోని 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడైన యెహోవా వారి ఒక్కసారి నాతో పాటు ఎందుకు దేవుడు మనుషుల్ని చంపాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 5వ వచనం 6:5 జాగ్రత్తగా మీరు బైబిల్ చూడాలి. నరుల చెడుతనము యొక్క నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో సర్వనమా ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపపడెను, తన హృదయంలో నుంచుకొనెను. రెండు ఉన్నాయండి ఆ రోజుల్లో. మనస్సాక్షి యుగంలో దేవుడిని మనస్సాక్షి నీకు కూడా పెట్టాడు. ఈ మనస్సాక్షి యుగంలో అసహనం ఎందుకో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ భూమి వారి నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారు ఆలోచించిన చెడే ఆలోచిస్తారు. ఒకరిని గురించి మాట్లాడినా చెడే మాట్లాడతారు. అవునామా? ఈరోజు కూడా ఉంది కదా. వారి ఊహ అంటే ప్లానింగ్. చర్చికి రాకముందే ప్లానింగ్ చేసుకొని వస్తారు, ఏం మాట్లాడదామని. అవునా? ఊహ. మనస్సాక్షి యుగము అందరు చచ్చిపోయారమ్మా. ప్రాణముగల ప్రతిదీ చచ్చిపోయింది. ప్రామిస్, రెస్పాన్సిబిలిటీ, రియాక్షన్ ఏంటంటమ్మా? వారి మనసులో చెడిపోయారు, శరీరంలో చెడిపోయారమ్మా. మనస్సాక్షి యుగం నోవకు ఓడలు బయటికి వచ్చేంత ఆగిపోయింది. మనస్సాక్షి యుగం కయీను హేబేలు నుండి
నోవహు ఓడ అరారతు కొండ మీద నిలిచేదాకా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ మూడవ యుగం జాగ్రత్తగా గమనించండి. రెండవ యుగంలో దేవుడు ఏమైనా తప్పు చేశాడా? దేవుడు రెస్పాన్సిబులా? దేవుడు కయ్యను అర్పణను అంగీకరించకుండా హేబెలు అర్పణను అంగీకరించడం తప్ప? దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి నీకు ఆశీర్వాదం ఇవ్వకపోతే దేవుడు తప్ప? తన యందు భయభక్తులు గల వారి ఎదుట యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తనను ప్రేమించు వారికి, తనను నిజముగా ప్రేమించు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఐ హ్యావ్ టు ఆస్క్ యూ, డూ యూ రియల్లీ లవ్ గాడ్? ఆనాడు మనస్సాక్షి యుగంలో దేవుణ్ణి ప్రేమించలేదమ్మా. ఈ యుగంలో కూడా మనుషులు ప్రేమించడం లేదమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి యుగం ఆదాము నుండి ఏదేను బయటి దాకా. రెండవ యుగం కయ్యను హేబేలు నుండి నోవహు అరారతు కొండ మీద. ఇప్పుడు ఓడ నుంచి 8 మంది దిగుతారు, అంతేనా? ఎవరెవరండి? నోవహు, అతని భార్య షేము, హాము, యాపేతు, వారు 3 భార్యలు. 8 మందే బైబిల్లో. మూడవ యుగం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవ ప్రభుత్వ యుగం, ద ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ద ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఇది నోవహు 8వ అధ్యాయం 9వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం నుండి ఆదికాండము 11వ అధ్యాయం దాకా ద హ్యూమన్ గవర్నమెంట్, మానవ ప్రభుత్వ యుగం. దేవుడు మానవుని చేశాడు. దేవుడు అందరిని చంపేసి కయ్యను హేబేలును, షేము, హామును, యాపేతును చేశాడు. షేము, హామును, యాపేతులు ప్రబలారు. ప్రబలని తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవులందరూ ఒకటైపోయారు. వారికి దేవునితో అవసరం పడలేదు. మానవ ప్రభుత్వం. 11వ అధ్యాయం ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకులు ఉండేను. దేవుడు వారికి ఏమని వాగ్దానం ఇచ్చాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారికి ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 9వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు ఇలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో ఉండును. నేను దానిని చూచి దేవునికిని భూమికిని సమస్త శరీరులకును ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు వారిని ఆశీర్వదించాడు. చూడండి మళ్ళీ 7వ వచనం, ఆ 9వ అధ్యాయము 7వ వచనములు దేవుని యొక్క వాగ్దానం, హ్యూమన్ గవర్నమెంట్ దేవుని వాగ్దానం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పండి. దేవుడు ఏమన్నాడమ్మా? ఆదాముకు చెప్పిన మాట మళ్ళీ అన్నాడు. గాడ్ ఆల్వేస్ వాంట్స్ యూ టు ప్రాస్పర్. ఫలించండి అంటే పిల్లలు కనడం కాదు, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆశీర్వాదంగా ఉండండి అన్నమ్మా. మూడవ యుగం హ్యూమన్ గవర్నమెంట్ యుగం. దేవుడు ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి, భూమిని నిండించి విస్తరించండి. 11వ అధ్యాయంలో హ్యూమన్ గవర్నమెంట్ ఏమనుకున్నారో తెలుసా? ఒక్కసారి 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి యందున చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును అంటారు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు దే డోంట్ వాంట్ టు హ్యూమన్ గవర్నమెంట్ నెవర్ వాంటెడ్ టు రికగ్నైజ్ ద నేమ్ ఆఫ్ గాడ్. గమనించండి, మానవ ప్రభుత్వములో మానవ ప్రభుత్వంలో నోవహు పిల్లల నుండి క్రీస్తునందు బాబేలు గోపురము దాకా ఉన్న జనాంగాన్ని హ్యూమన్ గవర్నమెంట్ యుగం అని అంటారు, మానవ ప్రభుత్వ యుగం. దేవుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటాడు ఫలించి అభివృద్ధి పొంది, భూమి అంతా మీ దగ్గర ఉంది, భూమి దగ్గర విస్తరించండి. వీళ్ళేమంటారు? మనకు అడుసుకు పట్టుగా కీలుంది, రాయికి ప్రతగా ఇటుకలు ఉన్నాయి, కాబట్టి మనం ఒక పెద్ద గోపురము కట్టుకొని, వాళ్ళ ఆలోచన వినండి, మనము చెదిరిపోకుండా దేవుని పేరును పక్కన పెట్టి మనము పేరు సంపాదించుకుందాం. ఈ యుగంలో కూడా ఉన్నారా తల్లి? ఉన్నారమ్మా? యూ వాంట్ యువర్ నేమ్ టు బి దేర్ బిఫోర్ గాడ్ కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి దేవుడు వారి మాటలను తారుమారు చేశారు.
ద ప్రామిస్ ఈస్ ఫలించండి, విస్తరించండి. ద రెస్పాన్సిబిలిటీ ఈస్ మీ జీవితంలో దేవుని కొరకు జీవించండి. జీవించలే వారు దేవుని మాటకు పెడచెవిని బట్టి, దేవుని మాటకు అవిధేయత చూపి, క్రీస్తునందు వారు ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ద హ్యూమన్ గవర్నమెంట్ వాంట్స్ ద నేమ్ బిఫోర్ దేర్ గాడ్. గమనించండి, కొన్నిసార్లు మానవ ప్రభుత్వాలు మనసులో ఉంటాయి. క్రైస్తవ జీవితాలలో మానవ ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు దాకా ఇంటిలో ఏమి పని చేయవు. నీ జీవితంలో ఎవరికి పనికిరావు. నీ జీవితంలో ఏది చేసినా నాకు బాగలేదే అంటుంటావు. మానవ ప్రభుత్వం ఎలా ఉంటాయి చూడండి. భార్య వచ్చి నిన్ను ఒక మాట అనిందనుకోండి, హ్యూమన్ ప్రభుత్వము బయటికి వస్తుంది. ఏమే లేయని కూడా లేలేడు. అప్పుడు దాకా సాకరి ఈమె చేశా, పళ్ళు ఆమె దోమే, కావలసిన కాఫీ ఆమె చేసి ఇచ్చా. ఆలోచిస్తున్నారా? మానవుని మొదటిది నిర్దోష యుగంలో అవిధేయత, మనస్సాక్షి యుగంలో అసహనం, హ్యూమన్ గవర్నమెంట్లో క్రీస్తునందు ప్రేమ వారి జీవితంలో అహంకారం. నేనే గొప్ప, నా పేరే గొప్ప, నేనుంటేనే నువ్వు బతుకుతావు. అవునా? మానవ హ్యూమన్ గవర్నమెంట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ నోవహు పిల్లలతో ఆ షేము హాము యాపతుతో బిగినైంది. బాబేలు గోపురం పడేదాకా ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. 4వ యుగం క్రీస్తునందు ప్రేమిన వలన ద ఏజ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన యుగం. ఆదికాండము 12వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి వాగ్దానం చేశాడు. ఒక్కసారి ఆదికాండము 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించదును. దేవుని ఆశీర్వాదం అమ్మ. థ్యాంక్ గాడ్. ఏజ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన యుగం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అబ్రహామును బయటికి పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో వాగ్దాన యుగం ప్రారంభమవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దాన భూమి. దెర్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తా, నీకు నేను తోడై ఉంటా, నేను చూపిన స్థలంలో నీవు ఉండాలి. బాగా గమనించండి, రెస్పాన్సిబిలిటీ. ఆదికాండము 12వ అధ్యాయము వచ్చినప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 7వ వచనం గమనించాలి. అప్పుడు అబ్రహాము ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, రెస్పాన్సిబిలిటీ. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు, నేను ఈ స్థలము నీకు ఇస్తున్నా అబ్రహాము, కనాను దేశాన్ని నీకు ఇస్తున్నా అబ్రహాము, ఇక్కడ నా కొరకు బలిపీఠం కట్టుకో, ఈయన నువ్వు డేరాలు వేసుకో. అబ్రహాము అక్కడి నుండి ఆయన బేతేలుకును హాయికి వచ్చాడు. హాయి నుండి ఆయన ఇంకా వెళ్తూ కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నుండి, బాగా గమనించండి ఏం జరిగిందమ్మా. దేవుడు 3 పేట్రియాట్స్ను పిలిచాడు. ఐఎమ్ సమ్మింగ్ అప్ ద థింగ్స్. ఈ వాగ్దాన భూమిలో 3 పేట్రియాట్ను పిలిచాడు. ఎవరైనా? అబ్రహాము, చెప్పాలి, ఇస్సాకు, యాకోబు. 3 పిలిచి 3కి ఒకటే వాగ్దానం ఇచ్చాడు. నీకు నేను తోడై ఉంటా, నెంబర్ 1 వాగ్దానం. నిన్ను నేను నక్షత్రాలలాగా, నీ కుమారులను కుమార్తెలను జనాంగాలకు నక్షత్రాలుగా చేస్తా. 3వది, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని శపిస్తా. 3 వాగ్దానాలు, 3 ఆశీర్వాదాలు. రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఇక్కడే ఉండాలి. అబ్రహాం ఏం చేశాడమ్మా? కనాను నుండి బేతేలుకు పోయాడు. బేతేలు నుంచి హాయికి పోయాడు. హాయి నుంచి ఐగుప్తుకు దిగిపోయాడు. ఐగుప్తుకు దిగిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఏంటయ్యా ప్రతివాడు ఇంతేనా? మీకు ఇచ్చిన పనిని నెరవేర్చరా? మీ జీవితంలో మీ ఇంతగా నిన్ను ఆశీర్వదించి ఇంతగా చేస్తున్నాను, నెరవేర్చరా? పోయి అక్కడ ఇరుక్కుపోయాడు. ఎక్కడ ఇరుక్కున్నాడమ్మా? ఐగుప్తులో ఫరో ఇంట భార్యను తీసుకెళ్ళిపోయారు. అవునా? ఈ ప్రాగ్దాన యుగంలో వారు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? అబద్ధం. పితరులు చేసిన తప్పు అబద్ధం. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథం 20 అబద్ధికులందరూ మండుచున్న, చెప్పాలి, మండుచున్న అగ్నిగుండంలో పడతారు. ఇట్లా తప్పించుకునే దానికి అబద్ధాలు చెప్తారు కదా.
ఎక్కడ పోయినామంటే తలనొప్పి పాస్టర్ గారు, అందుకే గుడికి రాలే, దేవుడు తల తీసేస్తాడు భద్రం. ఎందుకమ్మా రాలేదు? చాలా టైర్డ్ అయిపోయినా పాస్టర్ గారు. దేవుని మాటలు, చూడండి, దేవుని మాటలు, దేవుని క్రియలు అంటే తలనొప్పి, టైర్డ్నెస్. దేవుడు కాకుండా ఎవరెవరో గుర్తొస్తారు కదా. ఆయన నీకు ఒకవేళ దేవుడు నిన్ను గుర్తు చేసుకోకపోతే, అబ్రహాము ఫరోకు అబద్ధం చెప్పినాడు, ఎలీమెలెకు అబద్ధం చెప్పినాడు, ఆయన కొడుకైన ఇస్సాకు ఆయన కూడా అబద్ధం చెప్పాడా? క్రీస్తునందు ప్రేమ, రండి నా మాటలు ఎందుకు, దేవుని మాటలు చూద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇస్సాకు ఏం చేస్తాడో చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇస్సాకు తన జీవితంలో ఆయన చేసిన తప్పేంటో చూద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 20వ అధ్యాయం. అబ్రహాము అబద్ధం చెప్పినాడని మనకు తెలుసు. ఇస్సాకు 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాయిని గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఆ రాత్రి ప్రభువు కనిపించాడంట. నీవు నీ ఇంట చేర్చుకొనని నీ స్త్రీ పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో, జనాంగాలకు తండ్రి అండి, విశ్వాసులకు తండ్రి అండి. ఈయన ఏం చేశాడమ్మా? అబద్ధం చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుడు ఆశీర్వాదాన్ని అలకనగా తీసుకుంటాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 23వ అధ్యాయం, 23వ కాదు, క్షమించండి, ఇస్సాకు తప్పు చేసిన గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇస్సాకు కూడా తన జీవితంలో భయంకరమైన తప్పు చేయడం, ఆయన కూడా ఒక రాజు దగ్గరికి వెళ్ళి తన జీవితంలో ఆయన తప్పు చేయడం, వారి జీవితంలో ఒక మనుషునికి 26వ అధ్యాయం 6వ వచనం, పితరులండి వీరు. ఇస్సాకు 26వ అధ్యాయం, ఆదికాండం 26. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు, ఆమెనా? ప్రామిస్ యుగములో నీకు దేవుని ప్రామిస్ కావాలి అంటే ఏం కావాలి? హౌ డు యూ గెట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్? దేవుడు నీకు 31st నైట్ పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ అంకుల్ మీరే ఇవ్వండి అంకుల్ అంటారు కొంతమంది. ప్రామిస్ని తీసుకుంటారు. ఆ ప్రామిస్ మళ్ళీ కొన్ని రోజులు చెప్తా, దేవుడు ప్రామిస్ ఇచ్చాడు నాకు. ప్రామిస్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తప్పిదం ఉంది, గమనించండి. అన్ని తప్పిదాలు ఈ యుగంలో కూడా జరుగుతున్నాయి. అదే మీకు చెప్పాలనుకుంటున్నా. మొదటి యుగంలో అవిధేయత ఉంది, 2వ యుగంలో అసహనం ఉంది, 3వ యుద్ధంలో అహంకారం ఉంది, 4వ దీనిలో అబద్ధం ఉంది. యాకోబు ఏం చేశాడమ్మా? మొదట అబ్రహాం తప్పు చేశాడు, ఎలీమెలెకు ఫరో దగ్గర. 2వది ఇస్సాకు తప్పు చేశాడు. భార్యను చూసి ఏమన్నాడమ్మా? సహోదరు అన్నాడు. యాకోబు ఏం చేశాడమ్మా? యాకోబు అబద్ధం చెప్పాడమ్మా? వాళ్ళ నాన్న ఏశావును పోయి వేటాడి మాంసం తెమ్మంటే మనోడు ఇంట్లో ఉన్న దాన్ని వాళ్ళ అమ్మకిచ్చి బాగా వండించి ఏం చేశాడమ్మా? చెప్పాలి. చిన్నప్పుడు చదువుకున్నారు కదా, బొచ్చును కప్పుకొని వాళ్ళ నాన్న కళ్ళు కనపడకపోతే నేను ఏశావును అన్నాడట. మీరంతే కదా, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ లేని బాధ వస్తుంది. ప్రభువా, నన్ను ఎందుకు చేసావు ప్రభువా? నా జీవితం ఎందుకు నాశనం అయిపోతుంది ప్రభువా? ప్రభు అంటాడు, వెనక్కి చూసుకో, గొర్రబొచ్చుంది చూసుకో. నాయన దగ్గరికి వస్తే ఇస్సాకు అంటాడు, స్వరము యాకోబుదే కానీ శరీరం ఏశావుది. అవునా? స్వరము దేవుంది నీ దగ్గర, లోపల ఏశావు సాతాను ఉన్నాడమ్మా. జాగ్రత్త, అబద్ధం. అందుకే 10 కుమారులు, యాకోబునకు పుట్టిన 10 కుమారులు యోసేపు అంగీని తీసుకొని, ఆదికాండం 39వ అధ్యాయం, యోసేపు అంగీని తీసుకొని దానిని ఎందులో ముంచారమ్మా? గొర్రె రక్తములో ముంచి వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి చెప్తారు, ఈ విచిత్రమైన అంగి యోసేపుది అనుకుంటా, చంపేశారు. ఈ విచిత్రమైన అంగి వాళ్ళు అమ్మేశారు ఇష్మాయిలకు, యోసేపును. 10 అన్నదమ్ములు వచ్చి ఆ యొక్క షర్టును ముంచి, రండి ఆదికాండము 6
ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం 31వ వచనం. వారు యోసేపు అంగీను తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టముఖము వారిని తినివేశాను. ఆదాము అబ్రహాము తప్పు చెప్పాడు, అబద్ధం చెప్పాడు. ఇస్సాకు అబద్ధం చెప్పాడు. యాకోబు అబద్ధం చెప్పాడు. యాకోబుకు పుట్టిన 10 కుమారులు వాగ్దానం సంపాదించుకోవాలంటే నోటిలో అబద్ధం రాకూడదు. నీవు అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు ఫలిస్తారు, మీరు జనాంగాలు అవుతారు, మీరు నక్షత్రాలు అవుతారు. వాగ్దాన యుగములో క్రీస్తునందు ప్రియమైన 4వది వాగ్దాన యుగం. అమ్మ, వాగ్దాన యుగంలో ఆయన వాగ్దానం ఇచ్చాడు. నువ్వు జనాంగాలకు తండ్రి అవుతావు. నిన్ను ఆకాశ నక్షత్రాలు వాగ్దానము నెరవేర్చాడు దేవుడు. అబద్ధాల వల్ల ఏమయ్యారమ్మా? వారు ఐగుప్తునకు బానిసలుగా కొనిపోబడ్డారు. ఈ ఉదయకాలం గమనించు, వాగ్దానం నీ చేతిలో ఉంటుంది, పెదవుల మీద అబద్ధం ఉంటుంది, జీవితము బానిసత్వం అవుతుంది. మొదటిది నిర్దోష యుగం, రెండవది మనస్సాక్షి యుగం, మూడవది మానవ యుగం, క్రీస్తునందు ప్రియమైన మానవ ప్రభుత్వ యుగం, నాలుగవది ప్రామిస్ యుగం. ఆదికాండము క్రీస్తునందు ప్రియమైన ఆదికాండము 12 నుండి ఆదికాండము 50 దాకా ఇశ్రాయేలుల జీవితం బానిసత్వానికి గురైంది. దెర్ వాజ్ ఎ ప్రామిస్, దెర్ వాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, దెర్ వాజ్ ఎ రియాక్షన్ అండ్ దెర్ వాజ్ ఎ జడ్జిమెంట్. ఆదికాండము వాగ్దాన యుగం అబ్రహాముతో ప్రారంభమవుతుంది. వాగ్దాన యుగం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా వారు బానిసులుగా ఐగుప్తునకు తీసుకోబడంతో ముగుస్తుంది. ఇది 4వ యుగం. 5వ యుగం ద ఏజ్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర యుగం. నిర్గమకాండము 1వ అధ్యాయము నుండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నిర్గమకాండము 1వ అధ్యాయము నుండి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మిమ్మల్ని కయీనుకు తీసుకెళ్తా, మీరు కయీనుకు తీసుకెళ్తా. 400 సంవత్సరాలకు మేము వారికి వాగ్దానికి వెళ్ళేటప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. అయ్యా, మీరు వెళ్తున్నారు, మీరు తిరుగుబడే జనులు, మీరు సరిగే జనులు, కాబట్టి మీకు ఒకటి ఇస్తున్నా. ఏమిస్తా? లా ఇస్తా, ధర్మశాస్త్రం ఇస్తా. ధర్మశాస్త్రంలో ఏది తప్పో ఏది రైటో నీకు తెలియజేస్తా. ఒకవేళ పాపము చేస్తే జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ పాపము చేస్తే పాపమునకు వచ్చు జీతం మరణం. మరణానికి చెల్లించవలసినది ధర్మశాస్త్ర ప్రకారం రక్తమే. నీ రక్తము నేను కళ్ళ చూడాలి. ధర్మశాస్త్ర యుగం క్రీస్తునందు నెరవేర్చాలి. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకూడదు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ప్రారంభమైందమ్మా, మలాకి చివరి అధ్యాయం దాకా ధర్మశాస్త్ర యుగం నెరవేరింది. ఈ లోకంలో ఉన్న వారందరూ ధర్మశాస్త్రానికి అవిధేయులై, ధర్మశాస్త్రానికి వారి జీవితంలో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వెలివేసి వారి జీవితంలో దేవునికి తిరగబడి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చి వాగ్దానం ప్రకారంగా జీవించమన్నాడు. హీ గేవ్ ఎ లా అండ్ హీ సెడ్, ఆయన చెప్పిన ప్రతి దానిలో ఆశీర్వాదం ఉందమ్మా. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం, ఆయన ఇచ్చిన ప్రతి లాలో, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆశీర్వాదం ఉందమ్మా. వీరు ఆశీర్వాదాన్ని బాగా గమనించండి. వీరు ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఒక్కసారి నిర్గమకాండం వాక్యం చూద్దాం. నిర్గమకాండం త్వరలో నేను 10 నిమిషాల్లో ముగిస్తా. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము ఆయన ఇచ్చిన వాగ్దానం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు సఖీయ స్వాంపాద్యముగా ఉందురు. సమస్త భూమియు నాదే కదా. యు ఆర్ గోయింగ్ టు మై పీపుల్. మీరు నా పిల్లలమ్మా, నా పిల్లలు. దేవుడు ఇంత వాగ్దానం ఇస్తే దేవుడు అన్నాడు,
మీకు ఇప్పుడు లా ఇస్తున్నా. 19వ అధ్యాయంలో క్రీస్తు 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. సీనాయి కొండ మీద వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉంటాయో గమనించండి. 40 రోజులు ఈ యొక్క వాగ్దాన ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్రం తేవడానికి 40 రోజులు ఆయన తిండి తిప్పలు లేకుండా పైన ఉన్నాడండి. కింద వాళ్ళు ఏమంటారో తెలుసా? మోషే అనువాడు ఏమాయనో పైకి పోయాడు, రాలేదు, ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం? యెహోవా ఏం చేశాడమ్మా చెప్పాలి. యెహోవా ఏం చేశాడు? ఒక దూడను చేశాడు. ఐగుప్తు నుండి తెచ్చిన వాడవు నీవే అని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తు నుండి వారు తెచ్చిన ఆ దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇస్తుండగా వారు ఒక దూడను చేసుకొని ఐగుప్తు నుండి తెచ్చిన వాడవు నీవే. ఒక్కసారి ఆ నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయము. ధర్మశాస్త్ర యుగములో మీరు గమనించాలి, ధర్మశాస్త్ర యుగము చాలా టైం తీసుకుంటుంది. అందుకే నిర్గమకాండము నుండి మలాకి దాకా ధర్మశాస్త్ర యుగం ఉంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి గమనించండి తడువు చేస్తాడు. హి డిలేస్ ఇట్. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం, మోషే కొండ దిగకుండా, చెప్పండి గట్టిగా చదవండి, నీ జీవితంలో దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఆ ప్రామిస్ను నీవు జీవితంలో దానికి నెరవేర్చుకుంటావో లేదో చూడడానికి దేవుడు తడువు చేస్తాడు. నీవు అప్పటికే ఏం పడతావు? తిరగబడతావు. చూడండి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు. పాస్టర్ ఏమయ్యాను? పాస్టర్ అడిగిపోతున్నాడు, పాస్టర్ ఏం చేస్తున్నాడు? పాస్టర్ మా కొరకు ప్రార్థన చేయడం లేదేమో, పాస్టర్ మమ్మల్ని విజిట్ చేయడం లేదు. ఇదే కదా మీ ఏడుపు. క్షమించండి నన్ను. నీ దేవుడు ఏమాయనమ్మా? మోషే దేవుడు నీ దేవుడు కాదా? పాస్టర్ దేవుడు నీ దేవుడు కాదా? ఆలోచించండి. ధర్మశాస్త్రం నీకు ఇచ్చాడు దేవుడు, దాని ప్రకారం ఎలా జీవించాలో చెప్తున్నాడు దేవుడు. దేవుడు ప్రతిదీని ముందర పెట్టాడు. హీ స్ప్రెడ్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. వై డూ యూ నీడ్ సంబడి ఇన్ బిట్వీన్? ధర్మశాస్త్ర యుగంలో తడువు చేశారట క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. చూడండి, అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమార్తెలకును చెవులకును బంగారు పోగులను తీసుకున్న ఎదుగుతానని చెప్పగా ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసివేసి పొగురుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దుడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు అదే కదా, నీ అహమే దేవుడు, నీ కోరికే దేవుడు, నీ ఆలోచనే దేవుడు, నీ మాటలే దేవుడు, నీవు గెలవడమే దేవుడు. తడువు చేస్తున్నాడు దేవుడు. నీవు ఎలా రియాక్ట్ అవుతావు అని. ఈ ఉదయకాలం గమనించండి, ధర్మశాస్త్ర యుగం తడువు చేసే యుగం. తప్పిపోయారమ్మా వారి జీవితంలో ఇష్టానుసారం. అక్కడ నుండి ఎక్కడ చూసినా మొదటి రాజుల గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము నుండి చివరిగా మలాకి గ్రంథము దాకా, మొదటి రాజుల గ్రంథము నుండి మలాకి గ్రంథం దాకా ఒక మాట ఉంది, వారు నాబాదు కుమారుడైన యెరోబాము నడిచినట్టు దేవునికి విరోధముగా నడిచిరి. నువ్వు నడవడంలే, దేవుని పక్కన బట్టి నీ మనసు చెప్పినట్టు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్ర యుగం, దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవునికి కోపం. చెప్పాను కదా, మానవుని పాపం, మా పాపమునకు వచ్చు జీతం మరణం. నీ మరణం నుంచి తప్పించాలి అంటే ఒకడు రావాలి. ఈ ధర్మశాస్త్ర యుగం 5వది ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్రము అయిపోయే సమయంలో యెషయా ఒక ప్రవచనం చెప్పాడు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. మేకల యొక్కయు హెబ్రీ పత్రికలో ఉంది. మేకల యొక్క 11వ అధ్యాయం, మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మనుషులను సంపూర్ణంగా స్వస్థపరచదు కనుక, పాపము నుండి తొలగించదు కనుక ఆయన ఒక్క మారే పరిశుద్ధులను నిష్కల్మక్షుడు నిర్దోషి అయిన యేసు ప్రభువు తన స్వరక్తాన్ని ఒక్కసారే పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్ళాడు. ధర్మశాస్త్ర యుగం నిర్గమకాండము 1వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 28 దాకా ధర్మశాస్త్ర యుగం ఉంది. ఆయన అంటాడు, నేను నెరవేర్చవచ్చి తిని కానీ కొట్టివేయరాలేదు. ధర్మశాస్త్రంలో ఉన్న ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోకుండా
దేవునికి కావలసిన సంపూర్ణ యాగాన్ని ఆయన ధర్మశాస్త్ర యుగం చివరిలో ఆయన అర్పించి ఆయన ధర్మశాస్త్ర యుగాన్ని కంప్లీట్ చేశాడమ్మా. రెస్పాన్సిబిలిటీ మళ్ళీ వస్తున్నా. దేవుని ప్రామిస్ ఏముందమ్మా ధర్మశాస్త్రంలో? మీరు ఈ ఆజ్ఞలు వింటే మీరు నాకు సఖీయ సాంపాద్యం అవుతారు, మీరు నాకు జనాంగం అవుతారమ్మా. తప్పిపోయారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిదా అవిధేయత, నిర్దోష యుగం. తర్వాత మనస్సాక్షి యుగం, అసహనం. మూడవది అహంకారం. నాలుగవది అబద్ధం. ధర్మశాస్త్ర యుగం అగౌరవం. నా పరిశుద్ధమైన దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవ ఆజ్ఞన, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మొదటిది. రెండవది, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపం నువ్వు చేసుకునకూడదు, వాటి సాగిలపడదు, వాటి పూజింపకూడదు. మూడవది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరి. వీళ్ళేమన్నారమ్మా దూడ చేసుకొని, ఇశ్రాయేలు దేవుడవు నీవే మా దేవుడవయ్యా. అంతగా హెచ్చింపబడి దినవృత్తాంతం గ్రంథంలో దేవునికి గొప్ప ఆలయం కట్టించిన సొలొమోను ఏం చేశాడండి? ఆయన అరారతు దేవులను, అశ్షరోతు దేవతలను చేసుకొని దానికి సాగడం, ఆయన పూజింప మొదలు పెట్టాడట. పతనం ప్రారంభమైందమ్మా. దేవుడు అన్నాడు, ఏమైందో తెలుసా? ధర్మశాస్త్ర యుగంలో వారు దేవుని అగౌరవపరిచారమ్మా. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించారమ్మా. దేవుడు వారిని నలుదిశలా 12 వారి ఆ 12 గోత్రాలను దేవుడు ఎలా చెదరగొట్టారంటే ఒక్క జనాంగం కూడా యెరూషలేము దేవాలయంలో లేరమ్మా. ఇప్పుడు ఏడుస్తున్నారు, మేము ఎక్కడ పోయినామో, దేవుడు మమ్మల్ని ఎప్పుడు పిలుచుకొని వెళ్తాడో. అమ్మ, ప్రతి యుగము నెరవేరింది. నిర్దోష యుగం నెరవేరింది, మనస్సాక్షి యుగం నెరవేరింది, మానవ ప్రభుత్వ యుగం నెరవేరింది. నాలుగవది వాగ్దాన యుగం నెరవేరింది. ఐదవది ధర్మశాస్త్ర యుగం నెరవేరింది. యేసు ప్రభు పరలోకానికి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుండి ఈ దినం 28 జూలై దాకా కృపాయుగం, గ్రేస్ పీరియడ్. దేవుడు వెళ్తూ ఆయన కృపాయుగం ఎప్పుడు మిగిలిందో తెలుసా? కృపాయుగం ఎప్పుడు మిగిలిందో తెలుసా? ఆయనను శీలలు కొట్టారు, ఆయన కాళ్ళను బిగించారు శిలువ మీద. ఆయన ఆ భయంకరమైన మండు టెండలో ఆయన ఆ కల్వరి కొండ మీద శిలువ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటమ్మా? తండ్రి, వీరెరుగరు, వీరిని క్షమించి. చెప్పింది వాళ్ళకి కాదు తల్లి, చెప్పింది నీ గురించి. శిలువలో యేసు ప్రభు జూలై 28న సంఘములో కూర్చొని నా మాటలు వినటానికి దేవుడు ఆనాడు నీ కొరకు ప్రార్థన చేశాడమ్మా. కృపాయుగం ఆనాడు ప్రారంభమైందమ్మా. తండ్రి క్షమించాయి అన్నాడు దేవుడు, అన్నాడు కృపాయుగం ప్రారంభమైందయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం, కృపాయుగంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుని యొక్క వాగ్దానం ఏంటి? ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచు వారికి చెప్పాలి, దేవుని పిల్లల ఉటకై ఆయన అధికారం ఇచ్చాడు. ఆదికాండంలో, నిర్గమకాండంలో వాళ్ళతో ఇష్టాలతో ఏమన్నాడు? మీరు నాకు స్వకీయ సాంపాద్యం, నా పిల్లలు అవుతారన్నారు. వారిని దేవునికి అవిధేయులయ్యారు. దేవుడు వారిని వదిలేశాడు, ఇశ్రాయేలును వదిలేశాడు. తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు. దేవుని పేరేమమ్మా? క్రైస్ట్. దేవుని పిల్లలు. మీ దేవుని పేరు చెప్పండి, మీ దేవుని పేరు చెప్పండి. జీసస్ క్రైస్ట్. క్రైస్ట్ దేవుని పిల్లలు, క్రిస్టియన్స్. అర్థమవుతుందా? దీనికన్నా పెద్ద ప్రామిస్ ఉందా? దేవుని పిల్లలయ్యే అధికారం, క్రిస్టియన్స్గా అయ్యే ప్రామిస్ నీకు ఇచ్చాడు. ఎట్లా అవుతావు? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, ఎవడు తన నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొనునో తన హృదయమందు విశ్వసించిన వాడు రక్షింపబడతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. దేవుని పిల్లలయ్యే అధికారం నువ్వు నోటితో యేసు ప్రభువుని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి, యేసు నీకు రక్షణ ఒకటిని నెరవేర్చాలి. మూడవది, ఇంత చేసిన రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకే దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఇది దేవాలయం కాదు, ఇది సంఘం.
దిస్ ఈజ్ నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. టెంపుల్ ఆఫ్ గాడ్ జెరూసలేంలో ఉంది. సంఘము రక్షింపబడిన దేవుని బిడ్డలదండి ఇది సంఘం. సంఘం ఈజ్ కాల్డ్ చర్చ్ అండి. కృపాయుగంలో దేవుడు ఒక కొత్త నానుడు తెచ్చాడు. ఇస్రాయల్ని వదిలేశాడు, చర్చ్ను తెచ్చాడు. ఆ చర్చిలో నిన్ను నన్ను సభ్యులుగా చేశాడు. ఎందుకమ్మా? తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామ ముందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలు అంటే క్రిస్టియన్స్ అని పిలుచుకొని గుడిలోకి వచ్చావు. వచ్చిన ప్రతివాడివి నీవు ఇప్పుడు దాకా జరిగిన ఈ 5 నీలో ఉన్నాయి. మొదటి యుగములో ఉన్న అవిధేయత నీలో ఉంది. మొదటి యుగములో ఉన్న అసహనం నీలో ఉంది. మొదటి యుగములోని అహంకారం నీలో ఉంది. మొదటి యుగములోని 4వ యుగములోని అబద్ధం నీలో ఉంది. 5వ యుగములోని అగౌరవం కూడా నీలో ఉంది. దేవుడు అంటే ఎంత అగౌరవం కదా. చీఫ్ మినిస్టర్ నిన్ను పిలిచాడు అనుకో భోజనానికి, 12కి పిలిస్తే 9కి పోవా? రేపు పొద్దున 17కు నేను చెన్నైకి వెళ్ళాలా, నాకు 9:30కు ఉంది ఫ్లైన్. నేను పెద్ద పాస్టర్ అని చెప్పి నేను 9:30కు పోతే లోపల వదులుతారా? వాడు 7 గంటలకు చెక్ ఇన్ అన్నాడు. 7 గంటలకు నేను ఆడు ఉండాలా? ప్రైమ్ మినిస్టర్ కానీ కాక 7 గంటలకు ఆడు ఉండాలా? దేవునికి చెక్ ఇన్ టైం లేదా? నీ గుడికి చెక్ ఇన్ టైం లేదా? నువ్వు అగౌరవపరచడం లేదా? ఎవ్రీ మినిట్ ఈవెన్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్టర్ ద చర్చ్ ఈజ్ స్టార్టెడ్ నీవు దేవుని అగౌరవపరుస్తున్నాడు. గమనించు. నా మాటలు చాలా కటువుగా ఉండొచ్చు. సింహాసనం ముందు నిలబడినప్పుడు ఈ వాగ్దానం నేను ప్రభువుకు చెప్తా, ఈయన నిన్ను అగౌరవపరిచారయ్యా. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. మీరు నమ్మితే దేవుని అగౌరవపరచకండి. ఆయన మనిషి కాదమ్మా. ఆయన చేతిలో పడటం భయంకరం. డోంట్ టేక్ హిమ్ లైట్. ఈ దేవుడు ఏవాయ పో అన్నాడంట ఐగుప్తు రాజు. ఏమన్నాడు? అంతేనా? ఫరో ఏమన్నాడు? పోవాయా పో, వదిలేదు పో. కొడుకు చచ్చిపోతే కొడుకుని చేతిలో పట్టుకొని మోసే దగ్గరికి వచ్చినాడంట. ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయి మోసే. ఏ రాయిని తీసివేస్తారో ఆ రాయి నీకు తలరాయి కావాలి. అది యేసై కావాలి. ఏ రాయిని నువ్వు అవమానము చేస్తావో, నెబుకద్నెజర్ మీద పడినట్టు ఆ రాయి బండరాయి అయ్యి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందట. వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. చాలామంది అంటారు ధర్మశాస్త్ర యుగము దాకా, ధర్మశాస్త్ర అది నిర్దోష యుగమైన, అది మనస్సాక్షి యుగమైన, అది హ్యూమన్ మానవ ప్రభుత్వ యుగమైన, అది వాగ్దాన యుగమైన, అది ధర్మశాస్త్ర యుగమైన, దేవునికి ఒక్కడు వెంటనే తెస్తాడండి. మందసము పడుతుంటే ధర్మశాస్త్ర కాలంలో ఉజ్జా పట్టుకున్నాడండి. ఏమైనాడమ్మా? ఇంతగా విధేయత చూపుతున్నావు ఎందుకు? ఎందుకు ఎందుకు దేవుడు నిన్ను చంపడంలే? ఎందుకు దేవుడు నీకు పనిష్మెంట్ ఇవ్వడంలే? కృపాయుగం ఇంకా నెరవేరుతుంది. దేవుని ప్రామిస్ ఉంది. తన్ను ఎందరూ అంగీకరించిన వారందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమని రెస్పాన్సిబిలిటీ తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 3:23 చెప్పా కదా. ఏమంట? దేవుడు ప్రతివాడు తప్పు చేస్తాడట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. ఒకసారి రోమా 6:23 చదవడమా. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. పాపం వలన వచ్చు జీతము మరణము. దేవుని కృపావరం. మనం కృపాయుగములో ఉన్నాం. గమనించండి. దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవం. మనం గుడికి ఎందుకు వస్తామమ్మా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుని అట్లా మనమై మోసపుచ్చుకుందాం. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి వాటి నుండి మనలను కడిగి పవిత్రుడుగా చేస్తాడు. ఈ కృపాయుగములో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఏమన్నమా? తండ్రి క్షమించే. దేవుడు నిన్ను చంపుదామని వచ్చినప్పుడల్లా యేసు ప్రభు అన్నమాట దేవునికి, తండ్రి అయిన దేవుడికి కనిపిస్తుందట. నీ పాపము అంటగట్టుకుంటావో లేదో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది ఎప్పుడు అంతమవుతుంది? ఈ కృపాయుగము ఎప్పుడు అంతమవుతుంది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూ షుడ్ నో ఇట్. నో ఎన్ని రోజులు ఈ కృపాయుగము ఎప్పుడు అంతమవుతుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమైన దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సంకము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఇది క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా జాగ్రత్తగా గమనిస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఎప్పుడు ఇది ఎండ్ అవుతుంది, ఈ చర్చి యుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది? దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 186వ పేజ్, 186వ పేజీ, కొత్త నిబంధన, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సారీ, ఐఎమ్ టేకింగ్ లిటిల్ టైం, కైండ్లీ బేర్ విత్ మీ. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండే నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటపట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము, అంటే చర్చ్లో ఉన్న సభ్యులు చచ్చిపోకపోతే ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సౌజులమై నిలిచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉందుము. ఈ మాటతో కృపాయుగము అంతమవుతుంది. యేసు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాటతో కృపాయుగము ప్రారంభమైంది. యేసు రక్తములో కడగబడిన సంఘము ఎత్తబడేదాకా. మీకు ఒక ప్రశ్న రావాలి, సంఘములో అందున్నాం కదా, అందరు ఎత్తబడతారా? సంఘములో కూర్చున్న వారందరూ ఎత్తబడతారా? ఇద్దరు పడుకొని ఉంటారట. ఇద్దరు, నాకు చిన్నప్పుడు ఇది అర్థం కాలే. ఇద్దరు పడుకొని ఉంటారంట, ఒకడు పడుకొని ఉంటాడు, ఒకరు ఎత్తబడతారు, అంటే భార్యాభర్తలు. ఇద్దరు పని చేస్తారంట, ఇద్దరు పడుకొని ఉంటారంట, ఇద్దరేమో అదే సమయంలో ఇద్దరు పొలంలో పని చేస్తుంటారట. పడుకుండేది రాత్రి కదా, పొలంలో పని చేసేది పగలు కదా. ఇదెట్లా సాధ్యం అనుకున్నా. ఇప్పుడు 1 గంట అయింది. అమెరికాలో ఇప్పుడు రాత్రి 12 గంటలు, కెనడాలో ఇప్పుడు రాత్రి 2 గంటలు. పిల్లలు ఏం చేస్తుంటారండి? పడుకొని ఉంటారు. మనం ఏం చేస్తున్నామండి? పని చేస్తున్నాం. దేవుడు ఎంత తెలివితో చెప్పాడు చూడండి. అప్పుడు భూమి ఇంత పెద్దగా ఉందని ఎవరికి తెలుసు, కానీ భూమి యొక్క యుగములకు దేవుడు అండి. ఆయన సర్వము ఎరిగిన వాడండి. ఆయన మాటను పెడచెవిని పెడితే ఎట్టా? ఆయన అంటాడు, ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకడు లేచిపోతాడు, ఒకడు ఉండిపోతాడు. ఎందుకు ఉంటారు? యోహాను సువార్త క్షమించండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఎత్తబడేది ఎప్పుడు? కృపాయుగం ఎప్పుడు అంతరిస్తుంది? 4వ అధ్యాయం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచును. అది 7వ యుగం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త యేసు ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాటతో కృపాయుగము ప్రారంభమయ్యి ఇక్కడికి ఎక్కిరమ్ము. మొదటి దశలోనిక 4వ అధ్యాయంలో చెప్పినట్టు పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు తలుపులు తెరవబడి ఉంటాయి, పరలోకానికి మధ్యాకాశంలో ఉంటారు, ప్రభుతో మధ్యాకాశంలో ఉంటాం. విడవబడిన నీవు నిర్దోష యుగములోని అవిధేయత నీలో ఉంది, మనస్సాక్షి యుగములోని అహంకారం నీలో ఉంది, మానవ ప్రభుత్వంలోని అసహనం నీలో ఉంది, మానవ ప్రభుత్వంలోని అహంకారం నీలో ఉంది, వాగ్దాన యుగములోని అబద్ధం నీలో ఉంది.
ధర్మశాస్త్ర యుగములోని అగౌరవం నీలో ఉంది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, విడవబడితే ఏం మిగులుతుంది? అంధకారం మిగులుతుంది. ద రిజల్ట్ ఆఫ్ కృపాయుగం ఈజ్, అంతటా వారు రొమ్ము కొట్టుకొనుచు ప్రతి మోకాలు ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచుతురు, ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. వై డిడ్ ఐ మిస్ దిస్ ఇన్ మై లైఫ్? ఈ యుగములో ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఈ యుగంలో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాడు. తన్ను ఎందరూ అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు? ఇంత చెప్పినా, ఇంత ఈజీగా, ఇంత క్లియర్గా చెప్పినా ఎందుకు అంగీకరించరు? ఎందుకు వారు అంగీకరించరు? మనకు ఒక ప్రశ్న రావాలి కదా, ఎందుకు వారు అంగీకరించరు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, 4వ అధ్యాయం అనుకుంటా, 4వ అధ్యాయం. నాలుగవ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండున్నట్లు. ఎంత చెప్పినా వీళ్ళకి లైట్ తగలదండి. దేవుడు అంటాడు నేను లోకానికి వెలుగు, మీరు కూడా వెలిగింపబడాలి. దేవుడు అంటాడు నేను లోకానికి ఉప్పు, మీరు కూడా ఉప్పుగా తయారు కాండి. మాట్లాడుతూనే ఉంటారు, అసలు కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకట? బాగా గమనించండి. ఎందుకట? దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా. దేవునినైనా యేసు ప్రభువును సువార్తలో నీకు కనిపించాలన్నది దేవుని ఉద్దేశం. అంటే యేసు ప్రభు మాటలో యేసు నీకు కనిపించాలి, వినిపించడం కాదు, కనిపించాలి. సువార్త ప్రకాశం, బాగా వినండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. ఎందుకు ప్రజలు వినరు? గుడ్డితనము కలుగజేసను. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, 7వ ప్రభుత్వం పరలోకములో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. ద కింగ్డమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క దేవుని రాజ్యం యుగం. క్రీస్తు నందు ప్రియమైన యేసు యొక్క దేవుని రాజ్య యుగం. మా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును, ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఎటర్నిటీ. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఎటర్నిటీ. ఎటర్నిటీ టు ఎటర్నిటీ జీసస్ ఈజ్ ద లార్డ్. ఒప్పుకుంటే పరలోకానికి, ఆయన రాజ్యానికి పోతావు. తప్పుకుంటే సాతాను కోసం చేసిన నరకంలో పడతావు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ, ఆయన యుగ పురుషుడమ్మా. ఆయన కృపాయుగంలో నిన్ను రక్షకుడమ్మా. ఆయన నిన్ను అడుక్కుంటున్నాడమ్మా. నువ్వు తప్పు చేశావు, నేను తప్పు చేశా, కానీ మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన పేరు యేసమ్మ. టుడే హీ ఈజ్ మై మీడియేటర్. నేను ఆయనకి చెప్తే తండ్రికి చెప్పి నన్ను క్షమించమంటాడు. ఒకవేళ పెడచెవిని పెడితే ఏ మధ్యవర్తి నీకు ఈరోజు ఉన్నాడో ఆయన కృపా సింహాసనం మీద కూర్చుంటాడమ్మా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉంటాయమ్మా. ఆయన ఎదుట నిలబడడానికి ప్రతివాడు భయపడతారమ్మా. ఆ రోజు నీకు రాకముందే, కృపాయుగము ముగియక ముందే ఎత్తబడే సంఘములో ఉండడం సంఘం యొక్క బాధ్యత. లెట్ మీ టెల్ యూ, యేసు శిలువ మీద చనిపోక ముందు నుండి పరలోకానికి సంఘము ఎత్తబడేంత దాకా కృపాయుగం. ఆ కృపాయుగములో దేవుడు నిన్ను ఉంచడు. ఈ కృపాయుగం 2026 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. 24 సంవత్సరాలుగా నడుస్తుంది. ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు.
బాగా గమనించండి. ఒక సైంటిస్ట్ అంటాడు, ప్రతి యుగానికి 2000 మాత్రమే సమయం. 2000 ఇయర్స్ ఓన్లీ. నిర్దోష యుగానికి 2000, మనస్సాక్షి యుగానికి 2000, వాగ్దాన యుగానికి 2000, హ్యూమన్ గవర్నమెంట్కు 2000. ఓన్లీ ఇప్పుడు ఉన్న హైందవులున్న కలియుగం కానీ మనముంటున్న కృపాయుగం కానీ 2000 మాత్రమే. కానీ కృపాయుగం, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు, శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట నుండి ప్రారంభమైంది. అంటే సంధ్య, జీసస్ వాస్ 33 years old, రైట్? ఆయన పుట్టినప్పటి నుండి ఏడి ప్రారంభమైంది, అవునా? యేసు ప్రభు పుట్టినప్పటి నుండి ఏడి ప్రారంభమైంది. యేసు ప్రభు శిలువ మీద పలికినప్పటి నుండి కృపాయుగం ప్రారంభమైంది. అంటే యేసు ప్రభు పుట్టినప్పటికి 33 సంవత్సరాలు జరిగిపోయాయి. మనం ఇప్పుడు 24లో ఉన్నాం. ఎప్పుడు దాకా బతుకుతావు తల్లి? 33 చివరి మాట. స్టాటిస్టిక్స్తో చెప్తున్నా, మీ అంతకు మీరు బాగుపడితే పరలోకంలో ఎత్తబడతారు. కళ్ళు మూసుకుందామా? ఒక్కసారి నీ యుగాన్ని గురించి ఆలోచిస్తావా? అవిధేయత ఉందా? అహంకారం ఉందా? అసహనం ఉందా? అబద్ధం ఉందా? అగౌరవం ఉందా? అంధకారం ఉందా? నేడు అను సమయం ఉండగానే నీ జీవితాన్ని మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుట మాకు నేర్పు. ఈ రోజు నుండి నువ్వు ఒక పని చేయాలి. 2033 రాసుకొని క్యాలెండర్లో 2033 రాసుకొని ప్రతిరోజు టిక్కు కొట్టుకుంటూ ఉండు, ఎంత దగ్గర అయిపోతున్నావో. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ వరల్డ్ విల్ నాట్ లివ్ బియాండ్ 2033. జీవితంలో యేసును గమనించు, యేసును ఆరాధించు. జీవితంలో యేసు ఆయన యుగములకు పూర్వము ఇప్పుడు ఉండే దేవుడమ్మా. సర్వ యుగములు ఆయన స్తోత్రార్హుడమ్మా. ఈ దినమైతే ఆయన నీ ముందు నిలబడి కరుణావాత్సల్యంతో నిన్ను అడుగుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు, నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. నీ జీవితం మార్చుకో, యేసును నమ్ముకో, జీవితం ఆయన మీద కట్టుకో. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులు పోలి ఉంటాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఎంత మంచి దేవుడవు నాయన. ఆదాము నుండి ఈ దాము దాకా, ఈనాడు దాకా నాయన మీరు మాట తప్పని దేవుడవయ్యా. మీరు మాట ఇచ్చారు, మమ్మును ఆ మాటకు తగ్గట్టు జీవించమన్నారు. మా అవిధేయత, మా అహంకారం, మా అగౌరవం, మా సమాధానం, మరి మా తండ్రి మా అంధకారం, మా మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేసి మహిమా స్వరూపైన క్రీస్తుని మేము చూడలేకపోతున్నామయ్యా. మహిమలో మీరు వచ్చినప్పుడు మేము ఎలా చూడగలుగుతాం నాయన? నేడు అను సమయం ఉండగానే మా జీవితాలను నీకు తిరిగి సమర్పించుకొని, ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పిదాలు ఒప్పుకొని ఈ యుగములో నీ కొరకు జీవించి, ఆనాడు దావీదు తన తరము వారికి మా పరిచర్య చేసి జీవించి మరణించినట్టు మా జీవితాల్లో మీ పిలుపు వచ్చే కంటే ముందు మంచిని చేసి పొంచి మా ప్రభా మా జీవితాల్లో దానిని పెంచి పోషించి క్రీస్తుకు కలిగిన మనస్సు మేము కలిగి క్రీస్తు వలె ఉండగలగటానికి నీ కృప చూపించమని, సంఘాన్ని దీవించమని ప్రాణనాథుడైన యేసునామని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.